ఆగస్టు 3వ తేదీన 1492లో ఇదే రోజున స్పెయిన్లోని పాలోస్ నుంచి నీవా, పింటా, శాంటా మారియా అనే 3 చిన్న ఓడలతో తన మొదటి అట్లాంటిక్ సముద్రయానాన్ని ప్రారంభించాడు కొలంబస్. 1858లో నైలు నది మొదలయ్యే ప్రాంతంలో విక్టోరియా సరస్సు కనుగొన్నారు. 1907లో పోర్చుగల్లో ఆదివారాన్ని విశ్రాంతి దినంగా పేర్కొంటూ రాజాజ్ఞ జారీ అయింది. 1913లో ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీపాద పినాకపాణి జన్మించారు. 1914లో కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది. 1958లో అమెరికాకు చెందిన మొదటి అణు జలాంతర్గామి నాటిలస్ మొదటిసారిగా నీటి లోపలి నుంచి ప్రయాణం చేసి ఉత్తర ధ్రువాన్ని దాటింది. 1994లో న్యూఢిల్లీ ఎయిమ్స్లో ఇండియా తొలి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ విజయవంతమైంది. అప్పటినుంచి ప్రతి ఆగస్టు 3వ తేదీని నేషనల్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ డేగా జరుపుకుంటారు.